ఇన్ విజయ డైరీ నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు అందరికీ విజయ డైరీ తెలుసు కదా, ఎవ్రీబడి నోస్ విజయ డైరీ. సో కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు విజయ డైరీ గురించి చెప్తాను. ఈ తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఇది వచ్చేసి ఇట్స్ అ గవర్నమెంట్ ఫెడరేషన్ విచ్ ఈజ్ ఇన్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ అండి. సో 3 టైర్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ అంటారు. విలేజ్ లెవెల్లో విలేజ్ కలెక్షన్ సెంటర్స్, అండ్ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో డిస్ట్రిక్ట్ చిల్లింగ్ సెంటర్స్, అండ్ స్టేట్ లెవెల్లో ఫెడరేషన్ లెవెల్ ఉంటుంది. ఈ 3 టైర్ కోఆపరేటివ్ స్ట్రక్చర్లో మన విజయ డైరీ మెయిన్గా ఫండమెంటల్గా వర్క్ చేస్తుంది. అండ్ ద మెయిన్ జాబ్, మా విజయ డైరీ మెయిన్ జాబ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫార్మర్ ఓరియంటెడ్ ఫెడరేషన్, ఫార్మర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. డైరీ ఫార్మర్స్ దగ్గర నుంచి మేము మిల్క్ కలెక్ట్ చేసి ఆ మిల్క్కి రెమ్యునరేటివ్ ప్రైస్ డైరీ ఫార్మర్కి పే చేసి, అండ్ అగైన్ దట్ మిల్క్ we will process it to different products, right? Milk procuring, processing and marketing, these are the 3 activities of Vijaya Dairy, wherein we are having more than 25 products which made out of milk. ఓకే, మిల్క్ నుంచి వివిధ రకాలైనటువంటి పాలు మరియు పాల పదార్థాలు మేము మ్యానుఫ్యాక్చర్ డైరీ ప్రాజెక్ట్ అండి. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. ఈ ఆపరేషన్స్లలో కూడా మిల్క్ అక్కడ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు మనకు డైలీ. అండ్ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఏవైతే మిల్క్ ఉంటుంది కదా, అంగన్వాడీకి సప్లై చేసేటువంటి టెట్రాప్యాక్ మిల్క్ కానీ, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి సప్లై చేసే మిల్క్ కూడా అదంతా కూడా ఇక్కడ నుంచే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. మనం ఈ మెగా డైరీ ప్రాజెక్ట్ నుంచి మనం సప్లై చేస్తున్నాము. పర్ మంత్ మనం వీఆర్ సప్లైయింగ్ అరౌండ్ 35 lakh liters, 25 to 35 lakh liters to the Anganwadi centers. అంటే అప్రాక్సిమేట్లీ డైలీ ఆన్ అన్ యావరేజ్ ఓన్లీ అంగన్వాడీ సెంటర్స్కే మనం 70,000 to 80,000 లీటర్స్ వరకు మనం సప్లై చేస్తున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ మెగా డైరీ. అండ్ కంప్లీట్ పౌచ్ మిల్క్ ఆపరేషన్స్, టెట్రాప్యాక్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇదే మెగా డైరీలో జరుగుతున్నాయి. వీ వాంటెడ్ టు షిఫ్ట్, వీ వాంటెడ్ టు ఇన్స్టాల్ న్యూ ప్రోడక్ట్ మిషనరీ ఆల్సో, లైక్ ఘీ, బటర్ కూడా అక్కడనే స్టార్ట్ చేద్దామని వీఆర్ ప్లానింగ్. అండ్ యాజ్ యూ నో, విజయ డైరీ ఈజ్ అ హౌస్ హోల్డ్ నేమ్. మీరు ఎవరైనా మనము మీకు ప్యూర్ మిల్క్ వితౌట్ ఎనీ అడల్ట్రేషన్ అని అంటే ద ఓన్లీ నేమ్ ఈజ్ విజయ డైరీ. సో వితౌట్ ఎనీ అడల్ట్రేషన్, దిస్ ఆర్ అక్కడ ఉన్నందుకు కూడా మా ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో మిల్క్ కానీ, టెట్రాప్యాక్ మిల్క్ కానీ, స్వీట్స్ కానీ, నెయ్యి కానీ, కర్డ్ కానీ ఇవన్నీ ఉంటాయండి. సో మిల్క్లో కూడా మనకు అందరికీ తెలుసుకుంటే ఒక 6-7 వెరైటీస్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఫ్యాట్ పర్సంటేజ్, 3% ఫ్యాట్కి టోన్ మిల్క్ అంటూ ఉంటాము, హై ఫ్యాట్ ఉంటే హోల్ మిల్క్ అంటూ ఉంటాము. దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్వీట్స్ అండ్ ఆల్. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ పోర్ట్ఫోలియో. 15 products ఉంటాయి మా దగ్గర అదర్ దాన్ మిల్క్. These are called as the byproducts like ghee, cooking butter, UHT milk, paneer, flavored milk. ఇవన్నీ కూడా మనం బై ప్రోడక్ట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్ ఆపర్చునిటీ, కొంచెం ఇవి అప్డేటెడ్ లేవు. అంటే ఇవన్నీ కూడా మేము కొత్తగా వీ హ్యావ్ ఫ్రేమ్డ్ ఎ పాలసీ. సో దిస్ ఈజ్ అ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇదేంటి అని అంటే, మనం లిక్విడ్ మిల్క్ ఏదైతే డైలీ మార్నింగ్ సేల్ చేస్తామో ఇదే యాజ్ ఎ లిక్విడ్ మిల్క్ ఏజెన్సీ అండి. ఇది వి కాల్ ఇట్ యాజ్ ఎ లిక్విడ్ మిల్క్ బూత్. ఎవరైతే ఇప్పుడు మనకు అందరికీ తెలిసి ఉంటుంది, మార్నింగ్ మిల్క్ క్రేట్లు పెట్టుకొని మనం మిల్క్ అమ్ముకుంటాం కదా. సో దట్ ఆపర్చునిటీ ఈజ్ దిస్ మిల్క్ బూత్ ఏజెంట్ అని అంటాము మేము. ఈ మిల్క్ బూత్ ఏజెంట్ మన దగ్గర హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 1100 మిల్క్ బూత్ ఏజెంట్స్ ఉన్నారండి. ఈ 1100 మిల్క్ బూత్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ జిహెచ్ఎంసీ ఏరియా. అండ్ మనకందరికీ తెలుసు హైదరాబాద్ ఎంత ర్యాపిడ్గా డెవలప్ అయిందో. సో ఈ ర్యాపిడ్గా డెవలప్ అయినటువంటి ఈ హైదరాబాద్కి దీస్ 1100 వెండర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు క్యాటర్, రైట్? వీళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు కవర్. సో దెర్ ఈస్ మచ్ లార్జర్ ఏరియా విచ్ ఈస్ అన్కవర్డ్. ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ ఏదైతే కొత్తగా డెవలప్ అయినది, ఎక్స్పాండ్ అయిన సిటీ ఉంది కాబట్టి ఆ సిటీలో చాలా గ్యాప్ ఉంది. అక్కడ అవకాశాలు చాలా ఉన్నాయి లిక్విడ్ మిల్క్ ఏజెంట్స్గా. సో నేనేమంటున్నానంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ లిక్విడ్ మిల్క్ వెండర్షిప్. ఇదేం లేదు, చాలా సింపుల్ అండి. ఓన్లీ ఒక 5,000 రూపీస్ మా దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటే మేమేం చేస్తాము అని అంటే, వీ విల్ ఇన్స్పెక్ట్ ద ఏరియా.
ఆ ఏరియాలో వేరే ఎవరు దగ్గర నియర్ బై లేకుంటే వి విల్ అలాట్ దెమ్ లిక్విడ్ మిల్క్ వెండర్షిప్. సో మిల్క్ మీరు ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. మిల్క్ ఆర్డర్ పెడితే డైలీ మార్నింగ్ మీ దగ్గరికి మిల్క్ వస్తుంది. సో దీంట్లో వచ్చేసి మానిటరీ బెనిఫిట్ ఏమొస్తుంది అని అంటే యూ హ్యావ్ స్లాబ్స్, వెండర్ మార్జిన్ స్లాబ్స్. ఒకసారి అందరూ ఆ స్క్రీన్ మీద చూస్తే యూ కెన్, అదంతా మనకు విజిబిలిటీ లేదు బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో దీని వెండర్ మార్జిన్ ఎట్లా ఉంటుంది అని అంటే మీరు అప్ టు 50 లీటర్స్, ఓన్లీ 50 లీటర్స్ మీరు డైలీ సేల్ చేస్తే మీకు ఆ 50 లీటర్స్ మీద పర్ లీటర్ మీద మీకు 5 రూపీస్ 20 పైసే పర్ లీటర్ మీద జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ సెల్ 100 లీటర్స్ చేసినారు అనుకోండి, మీకు ఆ స్లాబ్ అనేది ఇంకొక 10 పైసా పెరుగుతూ ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ స్లాబ్స్ అప్ టు మ్యాక్సిమం యూ కెన్ రీప్ ద బెనిఫిట్ ఆఫ్ 7 రూపీస్ 20 పైసే పర్ లీటర్. 7 రూపాయలు 20 పైసలు ఒక లీటర్ అమ్మితే కూడా వస్తుంది. బట్ దెర్ ఈస్ ఎ క్వాంటిటీ. ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు నేను ప్రింట్అవుట్స్ కూడా షేర్ చేస్తాను. వెండర్ మార్జిన్ స్లాబ్స్ ఎట్లా ఉంటాయి ఏమనేది కూడా నేను మీకు ఎవరికైనా కావాలంటే టెక్నికల్ వాళ్ళకి నేను మెయిల్ చేస్తాను, యూ కెన్ షేర్ ఇట్, రైట్. సో దిస్ ఈజ్ లిక్విడ్ మిల్క్ వెండర్షిప్ అండి. అదర్ దాన్ మీది ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్పేస్ ఉన్నా కానీ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఈ చూజ్ చేసుకున్నప్పుడు మీకు ఏంటి, ఏదైతే మీరు ఓన్ షటర్ కానీ మీరు రెంట్కి తీసుకునేది ఉంటే దానికి ఎవరి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెంట్ ఇవన్నీ మీరే బేర్ చేసుకుంటారు, రైట్. అండ్ అదర్ దాన్ దిస్ షటర్స్ కాకుండా మీరు ఓపెన్ స్పేస్ తీసుకుంటే, ఏదైనా గవర్నమెంట్ ప్లేస్ చూజ్ చేసుకుంటే అది ఏ అథారిటీ కంట్రోల్ వస్తుందో ఆ అథారిటీకి మేము ఒక లెటర్ రాస్తాం. ఓకే, మేము ఏం లెటర్ రాస్తాము అని అంటే దిస్ పార్లర్ ఇన్కంబెంట్ ఈజ్ అండ్ హీఈస్ ఇంట్రెస్టెడ్ టు సెటప్ ద పార్లర్, సో కైండ్లీ అలాట్ ఇన్ ద స్పేస్ అని చెప్పేసి అంటాము. సో వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు చూసుకొని వాళ్ళ ఫీజిబిలిటీ స్టడీ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అక్కడ డెఫినెట్లీ పార్లర్స్ మనకు స్పేస్ అలాట్ చేస్తారు. ఆ స్పేస్ తెలంగాణ డైరీకి అలాట్ చేస్తారు, ఇంటర్న్ మేము బెనిఫిషియరీకి అలాట్ చేస్తాము. సో దీనికి అలాట్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం అంటే యాక్చువల్గా దీంట్లో అప్డేట్ చేయలేదు అది, అయితే రీసెంట్గా వచ్చిన అప్రూవల్స్ ఏంటి అని అంటే నేను అది మీకు చెప్తాను, ఇది కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి దీనికి 15,000 వచ్చేసి వన్ టైం ఫ్రాంచైజీ ఫీ ఉంటుందండి. 15,000 వన్ టైం ఫ్రాంచైజీ ఫీ విచ్ ఈజ్ నాట్ రిఫండబుల్. అండ్ అగైన్ 10,000 వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ డిపాజిట్ విచ్ విల్ బి రిఫండబుల్, రైట్. ఈ రెండింటికి కూడా మీకు ఒక అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్కి వచ్చేసి కాస్ట్ వచ్చేసి కెఫేకి 2,000, డైరీ పార్లర్కి 1,000 రూపీస్ విచ్ ఈస్ వన్ టైం ఫీ అది కూడా. సో మీకు ఏంటంటే 15,000 ప్లస్ 10,000 25,000. ఈ 25,000లో మీకు 10,000 రిటర్న్ వస్తుంది, మిగతా 15,000 ఫ్రాంచైజీ ఫీ కింద ఉంటుంది. ఈ 15,000 కూడా మళ్ళీ మేము ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తారో పార్లర్, ఆ పార్లర్ ఎస్టాబ్లిష్మెంట్కే మనము యూజ్ చేస్తాము. అండ్ ఎందుకోనంటే ఒకరు కాకపోయినా కానీ ఆ బిజినెస్ని కానీ ఆ ఆపరేషన్స్ని ఇంకొకరు హ్యాండిల్ చేసుకోకునేటువంటి పరిస్థితులలో ఉండాలి. సో ఒక ఫ్యామిలీ ఉంటే ఏంటి అంటే ఒక ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కొంచెం మంచిగా నీట్గా ఆర్గనైజ్డ్గా చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఫ్యామిలీకి అని చెప్పేసి చెప్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కరికి ఒక సింగిల్ అప్లికెంట్కి వీ విల్ గివ్ నాట్ మోర్ దెన్ 4 డైరీ పార్లర్స్. ఈ 4 డైరీ పార్లర్స్ కూడా ఏంటి అని అంటే ఒకవేళ గవర్నమెంట్ ప్లేస్ అయితే డిపెండ్స్ అపాన్. తర్వాత వచ్చేసి మీకు కెఫే మోడల్లో చేసుకోవాలి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ మోర్ దెన్ 150, 100 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఉంటేనే మీకు కెఫేకి మీకు స్పేస్ వస్తుంది. దాంట్లో ఏంటి అని అంటే ఈ కెఫేకి అట్లీస్ట్ కొంచెం ఒక 4-5 టేబుల్స్ వేసుకొని కూర్చునేటట్టు ఉండాలి, సీటింగ్ స్పేస్ అనేది ఉండాలి కాబట్టి. సో దానికి కొంచెం ఎక్కువ స్పేస్ పడుతుంది. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని స్ట్రక్చర్ కాస్ట్ కూడా మీకు అరౌండ్ 8 to 10 lakhs వరకు అవుతుంది. ఇవన్నీ కూడా మనకు ఒకవేళ మీకు అంటే మనం ఇన్వెస్ట్ చేయలేము అని అనుకుంటే కూడా ఈ 5 lakhs 10 lakhs ఏవైతే బ్యాంక్ ఉంటాయో బ్యాంక్స్ కూడా వాళ్ళు లోన్ ఇస్తూ ఉంటారు. దట్ కెన్ బి అంటే తర్వాత బ్యాంక్ గురించి అవన్నీ లోన్స్ గురించి మీరు తర్వాత చెప్తారు. ఓకే, దెన్ మనకి పార్లర్స్ వచ్చేసి ఏంటి అని అంటే మెయిన్గా పార్క్స్ ఏవైతే టూరిజం స్పేసెస్ ఉన్నాయో అక్కడ, సో అట్లాంటి ప్లేసెస్లలో ఎక్కువ చూస్ చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరీ నుంచి మనం ఏం ప్రొవైడ్ చేస్తామో అని అంటే విజయ డైరీ నుంచి మనం ప్రొవైడ్ చేసేది పార్లర్లకి అంటే రెఫ్రిజిరేషన్ ఇస్తారు కదా. సో ఎవ్రీ పార్లర్ నీడ్ టు హ్యావ్ 3 chilling facilities. One is
మిల్క్ ఫ్రీజర్ ఒకటి ఉంటుంది, ఆ మిల్క్ ఫ్రీజర్ ఒకటి అవసరం ఉంటుంది, ఒకటి ఐస్ క్రీమ్ది అవసరం ఉంటుంది, ఇంకొకటి ఏమో డైరీ ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి లైక్ పనీర్ కానీ బటర్ కానీ లస్సీ బటర్ మిల్క్ ఇవి పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఈ మూడిట్లలో వీ విల్ గివ్ డైరీది ఫ్రిడ్జ్ ఒకటి ఇస్తాము. ఇది ఎందుకు ఎట్లా ఇస్తాము అని అంటే 50% సబ్సిడీ మీద ఇస్తాము. సపోజ్ దాని కాస్ట్ ఒక 30,000 అనుకోండి, విల్ టేక్ యూ మీ దగ్గర నుంచి ఒక 15,000 డీడీ తీసుకొని రిమైనింగ్ 15,000 మేము కలిపి మీకు ఒక రెఫ్రిజిరేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఆ రెఫ్రిజిరేటర్ మీరు దాంట్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే పార్లర్కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అంతా కూడా గ్లో సైన్ బోర్డ్ ఒకటి ఇస్తాము. దెన్ లోపల బ్రాండింగ్ కూడా మేమే చేస్తాము అప్ టు 20,000 కాస్ట్. సో బ్రాండింగ్ కూడా కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఒక 1 lakh తీసుకున్నాను కదా, నాకు 50% ఇవ్వండి అని అంటే అది లేదు. మనకు యాక్చువల్గా 20,000 వరకే మ్యాక్సిమం లిమిట్ ఫర్ బ్రాండింగ్, షాప్ బ్రాండింగ్ అండ్ ఆల్. అండ్ ఎవ్రీ ఇయర్ వేరెంట్ ఇయర్ ఉంటే దాన్ని కూడా మెయింటెనెన్స్ మేమే చేసుకుంటాము, బ్రాండింగ్ అండ్ ఆల్. సో దీనికి సంబంధించింది ఏంటి అని అంటే మీకు అందరికి కూడా ఒకటి నేను అప్లికేషన్ ఫార్మాట్, దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా నేను ఒకసారి మెయిల్ చేస్తాను. యూ కెన్ షేర్ అకార్డింగ్లీ. వీళ్ళందరికీ కూడా మీరు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకసారి సిచ్యువేషన్ అనేది మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందని చెప్పేసి నేను ఒకటి చిన్న స్టేట్మెంట్ రెడీ చేసాం మనము. దీంట్లో ఏంటి అని అంటే మీరు ఇఫ్ యూ కెన్ సీ డైలీ 100 లీటర్స్ మనము ఒకవేళ సేల్ చేస్తే మనకి డైలీ ఎర్నింగ్స్ వచ్చేసి 480. తర్వాత షాప్స్కి సప్లై చేసేది క్వాంటిటీ అండ్ దాని అమౌంట్ టోటల్ ఎర్నింగ్స్ పర్ మంత్ వచ్చేసి 57,720 వస్తుందండి. దాని తర్వాత వచ్చేసి అదర్ దాన్ మిల్క్, కర్డ్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు టోటల్ యావరేజ్ ఎర్నింగ్స్ వచ్చేసి మీ ఎక్స్పెన్సెస్ ఇన్ ద ఆపరేటర్ షాప్ రెంట్ ఒక 10,000 అనుకోండి. ఈవెన్ గవర్నమెంట్ స్పేస్ అలొకేట్ చేసినా కానీ మనకి రెంట్కి అలొకేట్ చేస్తే ఆ రెంట్ మనం వీ హ్యావ్ టు పే. సో ఆ రెంట్ మనం యావరేజ్గా ఒక 10,000 తీసుకుని ఒక 3,500 ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ లేబర్ కాస్ట్ ఒక 30,000 ఇవన్నీ చూసుకుంటే మనకు టోటల్ కాస్ట్ ద ఆపరేటర్ ఈస్ 43,500. సో అండ్ టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఆపరేటర్ది 1,15,000. అంటే డైలీ 100 లీటర్స్ మిల్క్, 100 లీటర్స్ కర్డ్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే టోటల్ మంత్లీ ఎర్నింగ్స్ వచ్చేసి 1,15,720లో మన ఖర్చులు తీసేసిన తర్వాత ద నెట్ ప్రాఫిట్ విల్ బి అరౌండ్ 72,220 అండి. సో దిస్ ఈజ్ అన్ యావరేజ్ వర్కౌట్ ఆఫ్ డైరీ పార్లర్ అండి. సో అదర్ దాన్ డైరీ పార్లర్స్ నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఇంతకుముందు ఒక అవకాశం కూడా చెప్పినాను. ఒకటి లిక్విడ్ మిల్క్ వెండర్షిప్ ఒకటి, ఇంకొకటి డైరీ పార్లర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఏవైతే ఇప్పుడు ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు, హానరబుల్ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఈ మిల్క్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఉంటుంది. ఎవరైనా కానీ మీకు రీఫర్ వెహికల్స్ ఉన్నా కానీ రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్ ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ అవర్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్. అండ్ అదర్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ కాకపోయినా కానీ మీ రిప్రజెంటేషన్ ఒకసారి మన ఎండి గారికి కానీ చైర్మన్ గారు కానీ ఇచ్చినట్టయితే సో దే విల్ గో త్రూ యువర్ అప్లికేషన్. ఒకసారి చూసి దాని మీద కూడా మీకు అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ అవర్ సప్లైస్. సో వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ మేము ఇవన్నీ కూడా చేయలేము కాబట్టి సో ట్రాన్స్పోర్టేషన్లో కూడా మీకు ఎవరికైనా కానీ అనుభవం ఉన్నా, మీకు ఏమైనా రీసోర్సెస్ ఉన్నా కానీ యూ విల్ డెఫినెట్లీ షేర్ విత్ అస్. వీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ ద ఆపర్చునిటీస్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. అండ్ ఇంకొకటి అదర్ దెన్ ట్రాన్స్పోర్టేషన్ మీరు ఏమన్నా డిస్ట్రిబ్యూటర్స్గా మీరు కావాలని అనుకున్నా కానీ లిక్విడ్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లిక్విడ్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు ఇందాక చెప్పాను. అదర్ దాన్ లిక్విడ్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ వీఆర్ హ్యావింగ్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్. ఈ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే టిపికల్ ఎఫ్ఎంసీజీ మోడల్లో ఉంటుంది. ఎఫ్ఎంసీజీ మోడల్లోనే మేము సూపర్ స్టాకిస్ట్ కింద అపాయింట్ చేసుకుంటాము. విల్ గివ్ దెమ్ సర్టన్ ఏరియా, ఆ ఏరియా ఇస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీరు ఇప్పుడు డైరీ పార్లర్లో సేల్ చేసినటువంటి ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ అండ్ యావరేజ్ మీకు మొత్తం ఓవరాల్ టర్న్ ఓవర్ మీద మీకు 18% వరకు మీకు మార్జిన్ జనరేట్ అవుతుంది. రైట్, 18% మార్జిన్. అండ్ ఇంకా మీకు ఐస్ క్రీమ్స్ కలుపుకుంటే ఐస్ క్రీమ్లో 25% మార్జిన్ ఇస్తాం. ఈ 25% ఇవన్నీ కూడా యావరేజ్ మీరు తీసుకుంటే 18 to 20% మార్జిన్ మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అంటే మీరు మమ్మల్ని ఏ టైంలోనైనా కానీ ఆఫీస్ టైమింగ్స్లో 10:30 to 5:30 విజయ డైరీ హెడ్ ఆఫీస్లో నేను ఉంటాను. యూ కెన్ నోట్ డౌన్ మై నెంబర్. మై నేమ్ ఈస్ K. Arun Kumar.
and my mobile number is 9515060719 060719. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కానీ యూ కెన్ టెక్స్ట్ మీ, దెన్ నేను చూసుకొని నేను మీకు కాల్ చేస్తానండి. ఓకే, సో బిఎంసీస్ ఉన్నాయండి ఆల్రెడీ, అంటే వర్డ్స్ లాలా పెట్టి. సో అందరూ విన్నారని అనుకుంటున్నాను, జస్ట్ విని వదిలిపెట్టినారైతే అనుకోలేదు. ఎవ్రీబడి ఓకే. ఇప్పుడు ఏమేమి చెప్పినాను నేను? బిజినెస్ ఆపర్చునిటీస్ మనకి లిక్విడ్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్, డైరీ పార్లర్స్ అండ్ కెఫేస్, అండ్ మీకు ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా. ఈ 4 అవకాశాలు ఉన్నాయి. ఈ 4 అవకాశాల్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అంటే యూ కెన్ మీరు కాంటాక్ట్ డైరెక్ట్ మమ్మల్ని కావచ్చు. ఓకే, మీ ఏవైనా కానీ మంచి వ్యాపార అవకాశాలు ఇంకేమైనా కావాలి అని అనుకుంటే కూడా మీరు డైరెక్ట్ మా ఇందాక వచ్చిన చైర్మన్ గారిని, ఎండి గారిని కూడా మీరు రిప్రజెంట్ చేసి మిమ్మల్ని మీరు అంటే ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ ఆల్వేస్. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఇండస్ట్రీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, నల్లబాబు సార్ గారికి అండ్ వారి టీం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. ఫోటో